బ్యాంకుల శంకుస్థాపన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు పడ్డాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో ఉద్యోగాలు పెంచి మెరుగైన వైద్య సేవలు అందేలా నిర్మలా సహకరించారని గుర్తు చేసుకున్నారు. తనలాంటి వారికి ఆమె స్ఫూర్తిగా నిలిచారన్నారు. భూ సమీకరణకు సహకరించిన రైతులందరికీ రిటర్నబుల్ ఫ్లాట్స్ 4 నెలల్లో ఇస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. ఆర్థిక భవిష్యత్తుకు వేస్తున్నటువంటి ఒక బలమైన పునాదులు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ గారి కంటే గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్ గా 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు అంటే ఒకటి దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్ నమ్మకం, అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈ రోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటెంగా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యం సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.